వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. బార్వాలోని బీచ్ ఫెస్టివల్ ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం ఘనంగా ప్రారంభించారు. బార్వా బీచ్ అందమైన సుందరమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బార్వా బీచ్ ఫెస్టివల్ ను ఆయన ఘనంగా ప్రారంభించారు. బీచ్ ఫెస్టివల్ ను శనివారం ప్రభుత్వ విప్ బెందాలం అశోక్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అధికార యంత్రాంగం కష్టపడి పనిచేసినట్లు పేర్కొన్నారు. బార్వా బీచ్ ఫెస్టివల్ కు కృషి చేసినందుకు మంత్రి అభినందించారు. బార్వా బీచ్ ఫెస్టివల్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను కలగన్నాను ఇలాంటి ఫెస్టివల్ మన బార్వాలో చేయాలని. గతంలో ఎప్పుడూ అవకాశం రాకపోయినా ఈ రోజు మంత్రిగా, అలాగే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు విప్ గా అయిన తర్వాత ఇద్దరం కూడా అనుకొని బారువాని కేవలం శ్రీకాకుళం జిల్లాకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశం అంతా కూడా తెలిసేలా చేయాలని పట్టుదలతో ఈ యొక్క ప్రోగ్రాం ఈరోజు చేశాం. దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మనం థ్యాంక్ చేయాల్సింది మన జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మేము చెప్పేవాళ్ళం మాకు ఇలా కావాలి ఈవెంట్ అని అంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రతి డీటెయిల్ మిస్ కాకుండా బారువాని ఆయన కూడా ఎంతో ఛాలెంజ్ గా తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి స్వప్నిల్ గారు, అలాగే జేసీ గారు, ఆర్డీఓ టీమ్ అందరూ కూడా చాలా కష్టపడి ఈ రోజు ఈ ఫెస్టివల్ జరిపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్టోబర్ లో మరో కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం నుండి బయటకు వెళ్లే రోజులు పోయి బయట నుండి శ్రీకాకుళం జిల్లాకు వచ్చే రోజు దగ్గరకు వస్తుందని, దానికి అందరూ వేచి చూడాలన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బార్వా బీచ్ ఫెస్టివల్ లో మొదటి రోజు వాటర్ సోర్స్ లో బాపట్ల, గుంటూరు, ఏలూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, తిరుపతి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులను కేంద్ర మంత్రికి స్పోర్ట్స్ నిర్వాహకులు బలరాం నాయుడు పరిచయం చేశారు. సీ యాకింగ్ పోటీల్లో 200 మీటర్లో సబ్ జూనియర్ బాలురు, 200 మీటర్స్ లో సీనియర్ బాలురు, 500 మీటర్స్ లో సీనియర్ బాయ్స్, బనానా బోట్, పలు వాహన క్రీడలను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయం ఆర్ట్స్ కళాశాల కూచిపూడి నృత్యం, వీధి నాటకం, ధర్మో రక్షిత రక్షిత సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఎస్ఎస్పీ కొండపూడి వారు నిర్వహించిన ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని తిలకించారు. వ్యాపారుల ఆగడాలు అడవినే కొల్లగొట్టే బహుళ జాతి కంపెనీలు, అభివృద్ధి పేరుతో వ్యాపారుల ఆగడాలు అడవినే కొల్లగొట్టే బహుళ జాతి కంపెనీలు, కన్నంతా తోగిపోతే బహుదొడ్డ పండుగలు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, ఆర్డీఓలు వెంకటేష్, కె సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, జిల్లా అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బార్వా బీచ్ ఫెస్టివల్ ను తిలకించి ఆస్వాదించారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. జలమూరు మండలంలోని లింగన్నాయుడుపేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, అలాగే వారితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి,
జిల్లా కార్యదర్శి మెజ్జాడి శ్యామలరావు, నియోజకవర్గ గ్రీవెన్సల్ అధ్యక్షులు ధర్మాన జగన్, మండల అధ్యక్షులు కుసుమ సీతారాం, మండల యూత్ ఉపాధ్యక్షులు కళ్యాణ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భగీరథ మహర్షి పట్టుదలతో దివు నుండి భువికి లోక కళ్యాణం కోసం గంగను తెచ్చిన మహానుభావుడని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు కొనియాడారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దివు నుండి భువికి గంగను లోక కళ్యాణం కోసం తెచ్చిన మహానుభావుడన్నారు. ఆయన పట్టుదలకు మారుపేరని, అందుకే ఆయన అపర భగీరథుడుగా పేరొందారన్నారు. మరుగున పడిన చరిత్రకారుల జీవితాలను, మహానీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఈ అనురాధ, బీసీ సంక్షేమ శాఖ జాతీయ కార్యదర్శి బి దేవభూషణ్ రావు, ఉప్పర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్రామారావు, బీసీ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ బెందాల అశోక్ కలిసి మత్స్యకార గ్రామాలలో నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం మండలంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ బెందాల అశోక్ కలిసి మత్స్యకార గ్రామాలలో నూతన వంతెనల నిర్మాణానికి భూమి పూజ చేశారు. మండలంలోని బూర్జపాడు, డొంకూరు గ్రామాల వద్ద ఇతర మత్స్యకార గ్రామాలకు సముద్ర తీరానికి అనుసంధానంగా నిలిచే 2 వంతెనలను నిర్మించనున్నారు. 6,30,00,000 రూపాయలతో ఒక వంతెన, 10 కోట్ల రూపాయలతో మరో వంతెన నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ఆది నుంచి మత్స్యకారుల సంక్షేమానికి పనిచేస్తుందని అన్నారు. మత్స్యకారుల సౌకర్యార్థం తీర ప్రాంతాలను, బీచ్లను అభివృద్ధి చేసి సోలార్ ప్యానెల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు మత్స్యసాగరమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసిందని తెలిపారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు అన్ని కార్యక్రమాలు చేపడతామని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మొట్టమొదటి రోజు నుంచి ప్రభుత్వం నుంచి మేము కృషి చేస్తున్నాం. మా అదృష్టం కూడా అనుకోవాలి. ఇప్పుడు మన టైంలోనే శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్లు గత 5 సంవత్సరాలు ప్రభుత్వానికి అవకాశం ఉన్నా ఎక్కడ కూడా ఒక శంకుస్థాపన గాని, ఒక రాయి గాని, సిమెంట్ కూడా ఎక్కడ కూడా వేయలేదు. కానీ దానికి మళ్ళీ ఈ రోజు శంకుస్థాపన చేస్తూ మన పక్కనే ఉన్నటువంటి ఇక్కడ కనెక్షన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి 10,53,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ ఇక్కడ వేస్తున్నాం. అలాగే మనకు ఉన్నటువంటి ఇంకొక బ్రిడ్జ్ ముందుకు వెళ్తే అది సుమారు 6,30,00,000 రూపాయలు పెట్టి అది కూడా ఒక బ్రహ్మాండమైన బ్రిడ్జ్ మనం ఏర్పాటు చేస్తున్నాం. అంటే డొంకూరు గ్రామం కానీ పిఎల్పురం వరకు ఎవరైతే ఉంటున్నారో రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇక్కడ నీరు ఉప్పొంగినా, సముద్రం ఏదైనా కెరటాలు ఉప్పొంగినా మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు క్షేమంగా మీ ఊరు చేరుకోవడానికి బ్రహ్మాండమైన 2 బ్రిడ్జిలు నిర్మించబోతున్నామని ఈ సహకారాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాంట్రాక్టర్ అందరితో మాట్లాడుతున్నాం. ఒకటి మంచి క్వాలిటీతో బ్రిడ్జ్ అవ్వాలి, రెండోది శరవేగంగా జరగాలి, ఎక్కడ కూడా డిలే లేకుండా. సంక్రాంతి కల్లా 2 బ్రిడ్జిలు కూడా పూర్తి చేయమని తెలియజేస్తున్నాం. మంచి బ్రిడ్జిలు మీ అందరికీ ఏర్పాటు చేస్తాం. విదేశాల్లో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులను దేశానికి రప్పించాలని పలువురు కేంద్ర మంత్రికి విన్నవించారు. వీడియో కాల్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న వారితో కేంద్ర మంత్రి మాట్లాడారు. వారిని రప్పించేందుకు తీసుకొస్తున్న ప్రయత్నాలను వారికి వివరించారు. వారిని వెనక్కి రప్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తానని ఆయా కుటుంబాలకు హామీ ఇచ్చారు. శంకుస్థాపన సందర్భంగా మత్స్యకార గ్రామాల ప్రజలు వారిని ఘనంగా స్వాగతించారు. పూలమాలలు వేసి పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నత్తు రామారావు, జనసేన ఇన్ఛార్జ్ రాజు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. వంగర వైసీపీ మండల అధ్యక్షుడు సుందర్రావుపై టీడీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. వంగర వైసీపీ మండల అధ్యక్షుడు సుందర్రావుపై టీడీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. శుక్రవారం నారంనాయుడు వలస గరవెల్లి మార్గ మధ్యమంలో ఆయన కారుపై 6 వ్యక్తులు రాళ్లతో, కర్రలతో దాడి చేయగా డ్రైవర్ కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి కారు అద్దాలు ధ్వంసం చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసిన వారిలో పాడి అన్నంనాయుడు, చీమల గౌర్నాయుడు, చీమల గణపతి, చీమల వాసు, పాడి రాంబాబు, చీమల దాలినాయుడుపై బలిజిపేట ఎస్ఐ ఎన్ సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారుణ్యంలో ఆదివాసీల హననం జరుగుతోందని, వెంటనే దానిని ఆపాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో
వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ కర్రెగుట్టు ప్రాంతంలో 20,000 సైనిక బలగాలను దింపి అక్కడ ఆదివాసీలను మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని, శాంతి చర్యలు జరగాలని, ఆపరేషన్ కగార్ ఆపాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగారు పేరుతో ఈనాటికి 500 మంది ఆదివాసీలని ఇవాళ అమిత్ షా మోడీ సర్కార్ చంపింది. ఈ 500 మంది ఆదివాసీల్లో 6 నెలల పసిపాప కూడా ఉంది. ఆదివాసీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, ఆదివాసీ హక్కులను కాలు రాస్తున్నారు. అంతర్యుద్ధాన్ని ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ ప్రజల కోసం అని చెప్పి ఇక్కడ భారత పౌరుల్ని, ఆదివాసీల్ని అంతం చేయడం చేస్తుంది. దీన్ని ఈ కగారిని వెంటనే ఆపాలి. ఏదైతే ఈ కగారి పేరుతో ఈ ఏదైతే బలగాల్ని అక్కడ మోహరించి ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వచ్చి శాంతి చర్చలు జరపాలని, ఒక పక్క శాంతి చర్చలు జరుపుతామని అంటుంటే కూడా శాంతి చర్చలకు అవకాశం లేకుండా నిరంతరం కాల్పులు జరపడం అన్నది అన్యాయం. ఈ ఆదివాసీ నక్సలైట్ల పేరుతోని, మావోయిస్టుల పేరుతోని ఆదివాసీల్ని అక్కడ చంపి ఆదివాసీల తాలూకా ఖనిజ సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్న ఈ బీజేపీ చేస్తున్నది దుర్మార్గం. దీన్ని ప్రజలంతా గమనించాలి. బీజేపీ మీద ప్రజలు మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు చాపర వేణుగోపాల్, సిపిఐ పార్టీ. ఇవాళ కార్పొరేట్లకి దేశంలో ఉన్న ఖనిజ సంపద అంతా దోచిపెట్టాలని చూస్తున్నది. దానికి అడ్డుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గిరిజనులు వాళ్ళని లేపేయాలి, చంపేయాలన్న కాన్సెప్ట్ తోటే మావోయిస్టుల పేరుతో యుద్ధం చేస్తున్నది. ఇది మణిపూర్ లో మొదలెట్టారు. అక్కడ గ్రూపులు గొడవ సృష్టించి అక్కడ సంపద దోచుకునే ప్రయత్నం చేశారు. 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ ని దారాదత్తం చేయాలని చూస్తున్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్ దాకా వచ్చింది. ఈ యుద్ధం సరైనది కాదు. ప్రజలపై యుద్ధం ప్రకటించడం ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు. దీన్ని అందరూ తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి పలాస ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. శ్రామికుల దేశానికి నిజమైన సంపదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం శ్రీధర్ అన్నారు. శ్రామికులే దేశానికి నిజమైన సంపద. ప్రతి కార్మికుడు శ్రమను గౌరవించి అతని హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ అన్నారు. శనివారం మేడే సందర్భంగా స్థానిక న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన చట్టాలు, ప్రభుత్వ పథకాలను వివరించి న్యాయ సహాయం అందించాల్సిన విధానాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్జ్ శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులు తమ చెమటతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. మేడే కార్మికుల ఐక్యతకు, పోరాటాలకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. 1886 మే 1వ తేదీన అమెరికాలో 8 గంటల 10 దినం కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని, షికాగోలో హే మార్కెట్ కాల్పులను గుర్తు చేశారు. ఈ చరిత్రను యువతకు తెలియజేసి కార్మికుల హక్కులను గుర్తించాలన్నారు. అనంతరం వారు జిల్లా కారాగారాన్ని సందర్శించి అక్కడ ముద్దాయిల పరిస్థితులను, వైద్య సదుపాయాలను పరిశీలించారు. న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని వారికి న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జి ఇందిరాప్రసాద్, డిప్యూటీ లేబర్ కమిషనర్ కె అజయ్, న్యాయవాదుల బృందం, కార్మికులు, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.